కోల్కతాలోని ఆర్జీకర్ కాలేజ్లో 28 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్ ఫోన్ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్ రూమ్లో దొరికింది. అదే అతడిని పట్టించింది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఎమర్జెన్సీ భవనంలోనికి వెళ్ళినప్పుడు బ్లూటూత్ డివైస్ అతని మెడలో ఉంది. 40 నిమిషాల అనంతరం బయటికి వచ్చేటప్పుడు అది అతడి మెడలో లేదు. కొంతసేపు పెనుగులాట తర్వాత డాక్టర్ను గొంతు పిసికి చంపినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడన్నారు. సెయింట్ మార్టిన్స్ ద్వీపం విస్తీర్ణ కేవలం 3 చదరపు కిలోమీటర్లు. 3007 మంది నివాసం ఉంటారు. వీరంతా చేపల వేట, వరి, కొబ్బరి సాగు, సముద్రపు పాచి సేకరణపై ఆధారపడి జీవిస్తుంటారు. ఈ ద్వీపం బంగాళాఖాతం సముద్రానికి ఈశాన్యంలో, బంగ్లాదేశ్కు దక్షిణాన 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉండే సెయింట్ మార్టిన్స్ బంగ్లాదేశ్కు ఉన్న ఏకైక ద్వీపం. 1947 వరకు బ్రిటిష్ ఇండియాలో భాగంగా, ఆ తర్వాత పాకిస్తాన్ నియంత్రణలోనికి, అనంతరం 1971లో బంగ్లాదేశ్లో భాగమైంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య 1974లో ఒప్పందం కుదిరినప్పటికీ ద్వీపం సముద్ర సరిహద్దు విభజనపై వివాదం ఉండేది. సెయింట్ మార్టిన్ ద్వీపం అంతర్జాతీయంగా ప్రధానంగా అమెరికా, చైనా దృష్టి సారించాయి. వివిధ భాగాల్లో దేశంలోని ఉత్తమ విద్యా సంస్థల జాబితా 2024ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ విడుదల చేశారు. ఐఐటి మద్రాస్ ప్రథమ స్థానంలో ఉంది. ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే 2-3 స్థానాల్లో ఉన్నాయి. వైద్య విద్యలో ఢిల్లీలోని ఎయిమ్స్ మొదటి స్థానంలో నిలిచింది. విశ్వవిద్యాలయ విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు, మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ తొలి స్థానంలో ఉంది. దంత వైద్య విద్య మొదటి స్థానంలో చెన్నైలోని సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్. ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.